నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనం ఇప్పుడు ధనుర్మాసంలో ఉన్నాం. ధనుర్మాసంలో ఉన్నాం కదా. ఇక్కడ ఇప్పటి వరకు బోలెడన్ని కష్టాలు పడుతూ ఇక నాకు అసలు మార్గం లేదు అనేటువంటి వాళ్ళకి ఒక మంచి అవకాశంగా చెప్పచ్చు. ఏంటి అంటే ఈ మాసంలో మీకు తోచినటువంటి శనివారం రోజు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించేటువంటి ఒక పూజా విధానం. ఇది దాదాపుగా ధనుర్మాసం చివరి లోపల ఏదో ఒక రోజు మొదలు పెట్టచ్చు. ఎందుకంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా తీరని కష్టాలు ఉన్నప్పుడు ధనుర్మాసంలో శనివారం రోజు ఈ కృష్ణుడి పూజను మొదలు పెట్టాలి. ఎందుకంటే గోధుమ కృష్ణుడి రూపంగా అనేక రకాలుగా పూజించినటువంటిది. కాత్యాయని వ్రతం కూడా ఇందుకు సమానమైనటువంటిది అని చెప్పేటువంటి స్థితి మనకు తెలుసు. కాబట్టి ఎంతమందికి ఏ కష్టం ఉన్నా సుఖాలు కాదు, నాకు దైవ సన్నిధి కావాలి అని కోరుకున్నటువంటి గోధమ్మ తల్లి యొక్క తత్వం మనకి ఇక్కడ చెప్తుంది అన్నమాట. ఏమీ లేదు, మీకున్నటువంటి కష్టాలు పోవాలంటే ఏదో ఒక శనివారం ధనుర్మాసం రోజు కృష్ణ భగవానుని పూజించాలి. ఎలా పూజించాలి? ఏమీ లేదు, ఉదయం. కానీ ఇంకా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే అందరం ఉదయమే అంత తొందరగా మనం ఏమీ చేయలేకపోతున్నాము అంటే సాయంకాలం అయినా సరే చక్కగా మళ్ళీ స్నానం కానీ కాళ్ళు చేతులు కడుక్కొని కానీ, అంటే సాత్విక ఆహారం తీసుకునేటువంటి స్థితిలో ఉన్న రోజు శనివారం, అందుకే మనము ఉపయోగించుకునేది. ఈ శనివారం రోజు సాయంకాలం పూజా మందిరంలో కానీ బయట కానీ ఒక ప్రత్యేక మండపం పెట్టుకొని కృష్ణ విగ్రహాన్ని పెట్టుకొని ముఖ్యంగా తులసిమాలను అలంకరించుకొని స్వామికి చక్కగా అలంకరణ తర్వాత ధూప దీపాలని తప్పనిసరిగా వేస్తూ, అంటే పంచోపచారాలు చేస్తూ, ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కేవలం గోవిందనామాలు చదివితే చాలు. ఇంకా వేరే స్తుతి రాక్కర్లేదు, వేరే ప్రార్థన రాక్కర్లేదు, వేరే మంత్రం రాక్కర్లేదు, వేరే వ్రత నియమాలు ఏవి లేక్కర్లేదు. మీకు కావాల్సింది కేవలం కృష్ణ భగవానుడి ప్రతిమ, తులసి మాల, గోవిందనామాలు. మీకు రావు, పుస్తకం చూస్తూ చెప్పండి. అది తెలియదు, ఒక చిన్న మన ఫోన్లో పెట్టుకొని వినండి, అంతే. అలా వింటున్నంతసేపు స్వామిని మనసులో స్మరిస్తూ అక్షతలు స్వామి పైన వేస్తూ, స్వామి నువ్వు తప్ప నాకు ఇంకెవరు దిక్కు కాదయ్యా అంటే చాలు. మనం అనుకున్నటువంటి కష్టాలు, మనకున్నటువంటి కష్టాలు పోయి అనుకున్నటువంటి ఫలితాన్ని పొందేటువంటి స్థితి ఉంటుంది. ఇది ముఖ్యంగా ధనుర్మాసంలో శనివారం రోజు ఏదో ఒకటి, చివరి శనివారం అయినా పర్వాలేదు, మీకు ఏ రోజు వీలైతే ఆ రోజు మొదలుపెట్టి చేయాలి. మరి ఎన్ని వారాలు చేయాలి అంటే తప్పకుండా ఇలా 4 వారాలు చేస్తే కనుక మీకు ఆ పవిత్రత మూలంగా మీకు వచ్చేటువంటి లాభం మీకే తెలుస్తుంది. కేవలం 4 వారాలు, 4 శనివారాలు ధనుర్మాసంలో మొదలుపెట్టి కృష్ణ భగవానుడిని ఒక తులసి మాలతో మనం ప్రార్థిస్తే చాలు. ఇక్కడ స్వామికి మనం పెట్టే నైవేద్యాలు కూడా పెద్దగా అక్కర్లేదండి. ఒక చిన్న గిన్నెలో వెన్నముద్ద, చిన్న వెన్నముద్ద, కొన్ని అటుకులు పెడితే చాలు, అటుకులు బెల్లం. ఇంతకు మించి మీరు పెట్టాల్సినటువంటి ప్రసాదం కూడా లేదు. మీకు వీలును బట్టి ఇంకేదైనా చేయాలంటే చేయొచ్చు. ఇంకా కొబ్బరి, అరటిపళ్ళు ఇలాంటివన్నీ మన ఇష్టాలే తప్ప మీరు తప్పనిసరిగా పెట్టాలన్నటువంటి నియమం లేదు. ఇక్కడ నియమం వల్ల మనము సాత్విక ఆహారాన్ని తీసుకొని ఉండాలి. పొద్దున్నైనా చేయొచ్చు, సాయంకాలం అయినా చేయొచ్చు. పంచోపచారాలు తప్పనిసరిగా చేయాలి. దీని తర్వాత, ఈ పూజ తర్వాత మళ్ళీ ఆ తులసి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా దీపం వెలిగించడం, అగరబత్తి వెలిగించడం. ఇంతకు మించి మనం చేయాల్సినటువంటి పూజ లేదు. కేవలం గోవిందనామాలు చదివితే చాలు. మనం అనుకున్నటువంటి పుణ్యఫలం, మనం అనుకున్నటువంటి మన కష్టాలు తీరేటువంటి మార్గం ఇది ఎందరో అనుభవించినటువంటిది. అంతేకాదు, ఇది యుగయుగాలుగా వస్తున్నటువంటి ఒక సనాతనమైనటువంటి పూజా విధానం. నేటి కాలంలో పూజలు ఎక్కువైపోయి మర్చిపోతున్నటువంటి స్థితి. మీరు కావాలంటే తప్పకుండా ధనుర్మాసంలో శనివారం ఈ పూజను మొదలుపెట్టి చూడండి, ఫలితాన్ని మీరే చెప్పండి. నమస్తే.